Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, part 176. చెల్లి ఫేస్ చూస్తూ ఉంటే సంబంధం ఓకే అయ్యేలాగా అనిపిస్తోందని తమ్ముడు అనగానే, నిజమా అని అంటూ సౌమ్య ఫేస్ గమనించి, విశ్వ, సౌమ్య ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడడం చూసి కరెక్టే, ఇద్దరికీ ఓకేనే, అంతలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారంటే డౌట్ లేదు అని దక్ష, కర్ణ ఇద్దరూ కంక్లూజన్కి వచ్చేశారు. దాంతో దక్ష తమ్ముడు ఇంట్లో అందరికీ చెబుతానని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడంతో, ఒరేయ్ ఆగరా, వాళ్ళ డిసిషన్ వాళ్ళందరి ముందు చెప్పే వరకు మనం డిసైడ్ చేసుకోకూడదని దక్ష చెబుతున్నా కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వాడు పరిగెత్తుకుని వెళ్ళడంతో, వీడొకడు సంతోషం వచ్చినా కోపం వచ్చినా పట్టుకోవడం కష్టమని అంటూ ఉంటే, దక్ష బుగ్గ మీద కర్ణ టక్కున ముద్దు పెట్టడంతో అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, చెప్పానా సౌమ్య నచ్చకుండా ఉండదు అని, నువ్వే అనవసరంగా ఏదేదో ఆలోచించావు అనగానే, నిజమే, నాకు తెలుసు సౌమ్య అందంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుంది అని. కానీ అమెరికా రిటర్న్ కదా, వాళ్ళకి ఇండియాలో అమ్మాయిలు, పైగా ఇలాంటి పేదింట్లో పుట్టిన అమ్మాయి నచ్చుతుందని ఎలా అనుకుంటాను చెప్పు అనగానే, అలా అనుకునే వాళ్ళు అయితే అసలు ఇక్కడి అమ్మాయిలని పెళ్లి చేసుకుంటామని ఎందుకు చెప్తారు చెప్పు, ఇంత దూరం వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకుంటారా అని అన్నాడు కర్ణ. దాంతో దక్ష ఏమీ మాట్లాడకపోవడంతో, ఇంకా ఎందుకు ఫేస్ అలా పెట్టుకున్నావు, సంబంధం ఓకే అయిపోయింది కదా అనగానే, వాళ్ళని చెప్పనివ్వండి, మీరు కూడా మా తమ్ముళ్ళలాగా తొందరపడతారేంటి అని అంటూ ఉండగానే, సౌమ్య, విశ్వ లోపలికి రాబోతూ అక్కడే నిలబడిన వాళ్ళిద్దరిని చూసి, మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగేసరికి, మీరేం మాట్లాడుకుంటున్నారో చూద్దామని వచ్చామని దక్ష అనగానే, కర్ణ తల పట్టుకొని, అదేం లేదురా, తనకి నువ్వు కొత్త, నీకు తను కొత్త కదా, ఏమైనా ఇబ్బంది పడతారేమో మాట్లాడుకోమని ఎంకరేజ్ చేయడానికి వచ్చాం, చూస్తుంటే మీరు ఒకరితో ఒకరు కంఫర్టబుల్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని కర్ణ చెప్పడంతో, ఇద్దరు బుర్రగొక్కుంటూ దిక్కులు చూస్తూ ఉంటే, సరే మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అనగానే, ఇప్పుడే చెప్పాలా, మీకే చెప్పాలా అనగానే, సరే లోపలికి వెళ్ళి అందరి ముందు చెప్పే ధైర్యం ఉంటే చెప్పండి అని కర్ణ వెటకారంగా అడిగేసరికి, లేదు బావా, నాకంత ధైర్యం లేదు, నేను నీకే చెప్తాను, నాకు ఈ పెళ్లి ఓకే అని సౌమ్య నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోవడంతో విశ్వ కూడా నవ్వుకున్నాడు. దక్ష, కర్ణ విశ్వతో కలిసి ఇంట్లోకి రావడంతో, ఏమన్నారిద్దరు అని బామ్మ ఆతృతగా అడిగేసరికి, ఇద్దరికీ పెళ్లి ఇష్టమే, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు అనగానే, నిజంగానా అని విశ్వ వైపు చూడడంతో, సౌమ్య నాకు బాగా నచ్చింది అని విశ్వ కూడా చెప్పడంతో, ఎంత మంచి వార్త చెప్పావురా, నీ నోట్లో చక్కెర పోయాలి అని అంటూ, మహాలక్ష్మి కొంచెం చక్కెర తీసుకురావే అనగానే, చక్కెర ఎందుకు పెద్దమ్మా, స్వీట్స్ రెడీగా ఉన్నాయని అంటూ స్వీట్స్ డబ్బా తీసుకొచ్చి ఇవ్వడంతో అందరూ స్వీట్స్ తిన్నారు. దక్ష కూడా వెళ్ళి చెల్లెలికి, తమ్ముడికి స్వీట్స్ తినిపించింది. దాంతో ఇంట్లో అందరి మదిలో ఆనంద లహరివిల్లులు ఎగసిపడ్డాయి. ఆ రోజు సాయంత్రం అందరూ ఇంటికి బయలుదేరాలని అనుకుంటూ ఉండగానే, దక్ష పెళ్లి వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసరికి కర్ణ సీరియస్గా చూసి, నాకు తెలిసే నువ్వు లాస్ట్ మినిట్లో ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని, అందుకే ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే చెప్పాను, అక్కడే ఉంటానని నాటకాలు వేయొద్దని, పద, అయినా ఈరోజు జరిగింది పెళ్లి చూపులే కదా, ఇంకా ఎంగేజ్మెంట్ ఉంది, దానికోసం షాపింగ్ ఉంటుంది, అందరిని ఇన్వైట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి ముహూర్తాలు పెట్టాలి,
పెళ్లి కోసం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయాలి. షాపింగ్ చేయాలి. ఎలా చూసుకున్నా 2 నెలల టైం పడుతుంది. అప్పటి వరకు ఇక్కడే ఉంటావా? అని అడిగాడు. కర్ణ గుక్క తిప్పుకోకుండా చెప్పిన మాటలకి అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటే, "ఈ మధ్య కాలంలో అంత టైం పెళ్ళికి పట్టడం లేదు లేరా" అని అనగానే, "పట్టినా పట్టకపోయినా సరే అదిక్కడ ఉంటానంటే నేనొప్పుకోను" అని అన్నాడు. "పాపం అన్నయ్య, పెళ్ళైన దగ్గర నుంచి వదిన నీతోనే కదా ఉంది. పాపం వాళ్ళ పుట్టింట్లో ఉండాలని ఆశపడుతుందేమో, ఉండనివ్వు" అని విశ్వ అనగానే, "నువ్విప్పుడు ఇలాగే మాట్లాడతావురా? పెళ్ళైన తర్వాత తెలుస్తుంది నా బాధేంటో" అని కర్ణ అనగానే పురందర, ఆవిడ భర్త నవ్వుకుంటూ చూస్తున్నారు. పాపం ఉండనివ్వరాదు. ఎందుకురా రమ్మని బలవంతం చేస్తున్నావు అనగానే, అదిక్కడే ఉండిపోతే నన్ను పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనగానే, అవును మరి. నువ్వు పుట్టగానే అదే కదా నిన్ను చూసుకోవడం మొదలుపెట్టింది అని విశాలాక్షమ్మ కోపంగా మనవడి వైపు చూడ్డంతో, అదంతా నాకు తెలీదు నానమ్మ. అది రావాల్సిందే. లేదంటే నేనొప్పుకోను అని కోపంగా చెప్పడంతో అందరూ సీరియస్‌గా చూశారు. కట్ చేస్తే కర్ణ సోఫాలో కోపంగా కూర్చొని ఎందుకు నన్ను అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చారని కోపంగా అడిగేసరికి మరి లేకపోతే వాళ్ళ చెల్లెలు పెళ్లి కూతురు అయిన సందర్భంగా ఏదో సంతోషంగా అక్కడే ఉండి వాళ్ళ అమ్మా నాన్నకి సహాయంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వెందుకు చెడగొడుతున్నావురా అని అడిగేసరికి నేను వాళ్ళకి సహాయం చేద్దామని అంటే కాదని చెప్తానా? ఇంకా అప్పుడప్పుడు పని వాళ్ళు ఇంటి వాళ్ళకి సహాయం అక్కర్లేదు అంటుంది. నేనే మొండి పట్టుపట్టి సహాయం చేస్తాను. నా గురించి ఎవరు ఆలోచించరేంటి? అని కోపంగా అడిగేసరికి, నీ చేత సహాయం చేయించడం వేరు. దగ్గరుండి వాళ్ళ అమ్మా, నాన్నకి చేతి కింద ఉండడం వేరు అని అంది బామ్మ. మా అక్క చెబుతుంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగానే నీకు నీ భార్య అంటే పిచ్చి ఎక్కువగానే ఉంది అని పురందర అడిగేసరికి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా! ఆ మాత్రం ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అని అన్నాడు కర్ణ వాళ్ళ బాబాయ్. కర్ణ ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతే, డాడీ మమ్మీ ఎక్కడ అని పిల్లలు అడిగేసరికి, మీ మమ్మీ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది అనగానే, ఎందుకు అని అడిగేసరికి మీ పిన్నికి పెళ్లి సెట్ అయింది కదా! అందుకే అనగానే, నిజమా? మరి మాకెవరూ చెప్పలేదు. ఎందుకు అని అడిగేసరికి, ఇప్పుడు తెలిసింది కదా! అని అన్నాడు. చూస్తూ ఉండగానే ఎంగేజ్‌మెంట్ పనులు జోరందుకున్నాయి. మహాలక్ష్మి వాళ్ళ ఇల్లు పెద్ద ఇల్లు కాకపోవడంతో ఎక్కువగా స్థలం లేక ఎంగేజ్‌మెంట్ ముందు రోజే కర్ణ వాళ్ళు రావడంతో మగ వాళ్ళందరినీ టెర్రస్ మీద పడుకోమని, ఆడవాళ్ళందరినీ కింద పడుకోమని చెప్పడంతో, అసలే చూడక 2 వారాలవుతుంటే భార్యతో టైమ్ స్పెండ్ చేద్దామని వచ్చిన కర్ణబాబు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడమే కాకుండా, ఇంటి నిండా జనాలుండేసరికి మాట్లాడడం కూడా కుదరకపోయేసరికి అసహనంగా టెర్రస్ మొత్తం తిరుగుతున్నాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మ అది తినమని, ఇది తినమని వెంటపడుతుందని చిరాకు పడే పిల్లలు కూడా 2 వారాలు తండ్రి దగ్గర ఉండేసరికి తల్లి కొంగు పట్టుకొని వదలడం లేదు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై